హలో అండి. సో, మీరు యూట్యూబ్‌లో మీ ఛానల్ నేమ్‌తో సెర్చ్ చేస్తుంటే, మీ ఛానల్ అన్నది అక్కడ సెర్చ్‌లోకి రావట్లేదా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ ఛానల్ నేమ్ కూడాను సెర్చ్‌లో రావాలి అంటే గనక తప్పకుండా నేను చెప్పిన ఈ 3 టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితే గనక ఖచ్చితంగా మీ వీడియోస్ కూడా మీకు సెర్చ్‌లో వస్తాయి అండ్ మీ ఛానల్ నేమ్ కూడా సెర్చ్‌లో వస్తుంది. సో, ఇంక లేట్ చేయకుండా ఏం చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ ఇక్కడ మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి. సో, ఇక్కడ మనం చూడండి సెర్చ్‌లోకెళ్ళి మీ ఛానల్‌ని టైప్ చేస్తుంటే నేమ్ రావట్లేదా? అయితే ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే, మీ ఛానల్ అన్నది యూనిక్‌గా ఉండాలి. మీ ఛానల్ నేమ్ అన్నది అన్నిట్లికన్నా యూనిక్‌గా ఉండాలనమాట. అలా ఉంటేనే మీ ఛానల్ అన్నది సెర్చ్‌లోకి వస్తుంది. అందరూ పెట్టినట్టు సేమ్ నేమ్‌తో పెట్టేసుకుంటే గనక అలా ఛానల్స్ చాలా ఉంటాయి కాబట్టి, అందులో మీ ఛానల్ అని రావడం అన్నది కొంచెం కష్టమే. సో, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ నేమే చూద్దాము. ఖైరున్ వ్లాగ్స్. సో, సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన వెంటనే చూస్తున్నారు కదండీ! నా ఛానల్ వచ్చింది. అలాగే నా ఛానల్‌కి సంబంధించిన వీడియోస్ కూడా కిందన స్క్రోల్ అవుతున్నాయి. అండ్ మీరిక్కడ రైట్ సైడ్‌లో చూస్తే గనక 3 డాట్ బటన్ ఉంది కదా! దాని మీద సెర్చ్ ఫిల్టర్‌లోకి వెళ్ళి టైప్ దగ్గర ఆల్ అని ఆప్షన్ ఉంది కదా! అక్కడ ఛానల్ అని కొట్టారనుకోండి, అప్లై అని క్లిక్ చేయంగానే ఆ నేమ్‌కి సంబంధించిన మనకి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వస్తాయండి. సో, ఈ నేమ్‌తో చాలా కొన్ని వందల్లో ఛానల్స్ అయితే ఉంటాయి. కానీ మీ పర్టికులర్ ఛానల్ అన్నది సెర్చ్ బటన్‌లోకి రావాలి అంటే ఖచ్చితంగా చూసుకోండి. మీ ఏదైతే నేమ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఛానల్ నేమ్ యొక్క సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎక్కువ ఉంటే గనక డెఫినెట్‌లీ మీ ఛానల్ అన్నది వెనకైపోతుంది. సో, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, పర్లేదు నేను రీచ్ అవ్వగలను అని కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఆ నేమ్ పెట్టుకోండి. లేదు అంటే గనక మీరు యూనిక్‌గా మీ నేమ్‌ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ చూసారు కదండీ! అందరికన్నా ఫస్ట్ నా ఛానల్ నేమే వస్తుంది. అలాగే సెర్చ్ చేసినా కూడాను నా ఛానల్ యొక్క వీడియోస్ మాత్రమే ఫస్ట్ వస్తాయి. సో, ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. అలాగే ఇంకొక టిప్ చెప్తాను. సో, ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి studio.youtube.com అని చెప్పి టైప్ చేయాలండి. టైప్ చేసిన తర్వాత మన డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో, ఈ విధంగా డాష్‌బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ కిందన మనకి సెట్టింగ్స్ అని కనిపిస్తాయి చూడండి ఇక్కడ. సో, ఈ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఛానల్ అని ఉంది కదా! ఛానల్‌ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఛానల్‌లో మనం కీవర్డ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో, కీవర్డ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఛానల్ నేమ్‌తో ఆ ఛానల్ దేనికి సంబంధించింది, ఏ టైప్ ఆఫ్ ఛానల్, ఇవన్నీ కీవర్డ్స్ అన్నది ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇస్తే కనుక ఈ ఛానల్ అంటే ఆ బేస్డ్ యొక్క వీడియోస్ అన్నీ కూడాను సో ఛానల్స్‌లో ఉంటాయి కాబట్టి ఆ ఛానల్స్‌ని యూట్యూబ్ అన్నది పుష్ చేస్తుంది. సో, ఇక్కడ మీ అన్ని కీవర్డ్స్ ఇక్కడ రాసిన తర్వాత సేవ్ అన్న బటన్‌తో సేవ్ చేసేయాలి. సో, ఈ విధంగా సేవ్ చేసేస్తే కనుక మనకి యూట్యూబ్ మన ఛానల్ నేమ్‌ని సెర్చ్ బటన్‌లోకి పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే గనక మనం ఛానల్‌లో మినిమమ్ 5 to 6 వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉండాలండి. అలా అప్లోడ్ చేస్తేనే మనకి యూట్యూబ్‌లో మన ఛానల్ నేమ్ అన్నది సెర్చ్‌లోకి వస్తుంది. 1, 2 వీడియోస్‌తో అయితే ఛానల్ నేమ్ అయితే సెర్చ్‌లోకి రాదు. సో, అలాగే ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ వీడియో టైటిల్ చివరన మీ ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఇలా ఒక 4, 5 వీడియోస్‌కి మీ ఛానల్ నేమ్‌ని మెన్షన్ చేయడం వల్ల యూట్యూబ్ అన్నది ఓకే, ఈ ఛానల్ నేమ్ ఎక్కువగా సెర్చ్ టర్మ్స్‌లోకి వస్తుంది అని చెప్పి మనకి యూట్యూబ్ అన్నది ఛానల్‌ని పుష్ చేయడానికి చేస్తుంది. సో, ఈ 3 టిప్స్‌ని మీరు ఫాలో అయితే గనక డెఫినెట్‌లీ మీ ఛానల్ నేమ్ కూడా సెర్చ్‌లోకి అయితే వస్తుంది. సో, ఫస్ట్ వన్ వచ్చేసి యూనిక్‌గా నేమ్ పెట్టుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి కీవర్డ్స్ అనేది తప్పకుండా ఇవ్వండి. థర్డ్ వన్ వచ్చేసరికి మీ ఛానల్ నేమ్ అన్నది టైటిల్‌లో ఉండేలాగా చూసుకోండి. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా మీ ఛానల్ నేమ్ ఉండేలాగా చూసుకుంటే కనుక తప్పకుండా మీ ఛానల్ అన్నది సెర్చ్‌లోకి వస్తుంది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.